ఇజ్రాయెల్ కావచ్చు, ఇరాన్, యుఎస్ఏ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం వాతావరణ నేపథ్యంలోనే భారతదేశంలో ఈ ఎల్పిజి గ్యాస్ కావచ్చు, పెట్రోల్ కావచ్చు, డీజిల్ వీటన్నిటికి సంబంధించిన సమస్యలు అయితే పెద్ద ఎత్తున తలెత్తా ఉన్నాయి. సో ప్రధానంగా 2-3 రోజుల నుండి చూస్తూ ఉన్నాం, పెట్రోల్ బంకులు కావచ్చు, ఇలా గ్యాస్ విషయంలో కావచ్చు ప్రజలు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. సో మరి ఈ నేపథ్యంలో నిన్న ప్రధానమంత్రి మోడీ గారు కూడా మాట్లాడడం జరిగింది. లాక్డౌన్ వచ్చే ఛాన్స్ ఉంది, ప్రజలు అప్రమత్తం అవ్వాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఒక న్యూస్ అయితే చెప్పడం జరిగింది. సో మరి దీని గురించి మాట్లాడదాం. మనతో పాటు మాట్లాడడానికి రాష్ట్ర గ్రంథాలయ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ రియాజ్ గారు అయితే మనతో పాటున్నారు. సార్ నమస్తే అండి. సో మరి ఎట్లా వస్తాను, రాష్ట్రంలో ప్రజలు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. సో పక్క దేశాలు ఏదైతే యుద్ధం నేపథ్యంలోనే ఇక్కడ ఎల్పిజి విషయంలో కావచ్చు, అదేవిధంగా పెట్రోల్ విషయంలో ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు. సో ఏంటంటే ఎట్లా చూస్తారు, దీనికి సంబంధించి ఏం చెప్తారు మీకు? నవీన్ గారు, కరోనా సందర్భంగా దేశ ప్రజల పరిస్థితి పెనం మీద ఉండే. ఈరోజు ప్రపంచ యుద్ధం రూపంలో పశ్చిమాసియాలో జరుగుతున్న సంక్షేమం తర్వాత జరిగిన పరిణామం ఏంటంటే పెనం మీద ఉన్న ప్రజలను పొయ్యిలో వేసేటట్టుగా ఉన్నది. వాస్తవంగా పశ్చిమాసియాలో జరుగుతున్న సంక్షేమం ఏదైతుందో అది అమెరికా దురాక్రమణకి, సామ్రాజ్యవాదానికి నిదర్శనంగా మనం చూసుకోవాలి. ఏ దేశమైనా తన సార్వభౌమాధికారాన్ని కోరుకుంటుంది, సార్వభౌమాధికారాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నది. కానీ ఇజ్రాయెల్ని ముందర పెట్టుకొని అమెరికాను ముందర పెట్టుకొని ఇజ్రాయెల్ ఇరాన్ మీద దురాక్రమణ చేసి పశ్చిమాసియాలో అశాంతి నెలకొల్పి తద్వారా తమ ఆర్థిక లావాదేవీలను కొనసాగించి తమ సామ్రాజ్యవాదాన్ని, తమ ఆర్థిక వికాసాన్ని, అట్లాగే ఆర్థిక అభివృద్ధిని ప్రపంచం మీద ముద్రేయాలని అమెరికా భావిస్తూ ఉన్నది. ప్రపంచానికి ఒక ఎంపరర్గా, అంటే సామ్రాజ్యాది నేతగా ట్రంప్ తనకు తానే భావించుకుంటూ ఉన్నాడు. ఇరాన్ మీద చేసే దాడిని ప్రపంచ దేశాలను తిప్పికొట్టాయి, ప్రపంచ దేశాలు వ్యతిరేకిస్తున్నాయి. నాటో దేశాలు ప్రధానంగా ఎక్కడ కూడా అమెరికాకు సపోర్ట్ చేయలేదు. ప్రపంచంలో ఏ ఒక్క దేశం కూడా అమెరికా కానీ ఇజ్రాయెల్ కానీ సపోర్ట్ చేయడం సందర్భాలు మనకు కనపడలేదు. కానీ ఆశ్చర్యం ఏంటంటే ప్రపంచానికి నాయకత్వం వహించే విశ్వగురువుగా చెప్తున్న భారతదేశం నిజంగా మన విశ్వగురువే. నాగరికతలో సింధు నాగరికత దగ్గర నుంచి మన చరిత్ర ఉంది, బుద్ధుని యొక్క బోధనల ప్రభావం ఉంది, అలీన ఉద్యమానికి నాయకత్వం వహించాం మనం. కానీ ఈరోజు విశ్వగురుకి నేనే ప్రతినిధి చెప్తున్న గౌరవ ప్రధాని మోడీ మాత్రం కనీసం ఈ విషయాల మీద స్పందించకపోవడం అనేది బాధాకరం. ఆయన నిజంగా భారతదేశం స్టాండ్ ప్రకారం యుద్ధం అనేది కాదు, కానప్పుడు మనం న్యూట్రల్గా ఉండాలి. మనకి ఇరాన్తో మన సంబంధాలున్నాయి, ఇజ్రాయెల్తో మన సంబంధాలున్నాయి, మిగతా అరబ్ దేశాలతో మన సంబంధాలున్నాయి. కానీ ఆశ్చర్యం ఏంటంటే ఎక్కడ కూడా మోడీ గారు ఈ యుద్ధంలో అమెరికాకు సంబంధించిన దురాక్రమణ ఎక్కడ ఖండించే సందర్భాలు లేవు. నెంబర్ 1. నెంబర్ 2, యుద్ధానికి ముందు ఎవరో పిలిచినట్టుగా ఎక్కడికి వెళ్ళాడైనా ఇజ్రాయెల్కి వెళ్ళి ఇజ్రాయెల్ ఫాదర్ ల్యాండ్ అని సంబోధించాడు. అసలు ఫాదర్ ల్యాండ్గా సంబోధించడమే రైట్ కాదు. సంబోధించి నెతాన్యాహును పూర్తిగా ఆలింగనం చేసుకున్నారు. ఈరోజు నెతాన్యాహు అనేవాడు ప్రపంచంలో పెద్ద విలన్. ఈరోజు అమెరికా, ట్రంప్ ప్రపంచ సామ్రాజ్యవాదానికి ప్రతీక. కాబట్టి అమెరికా ఎట్లా తాళాలు ఇస్తే అట్లా మోడీ గారు దానికి అనుగుణంగా ఇక్కడ ప్రవర్తన చూపెడతా ఉన్నాడు. కాబట్టి మోడీ గారి ప్రవర్తన ఆ రోజు ఇజ్రాయెల్కి పోవడం వల్ల ఏమైపోయిందంటే మనం ఇరాన్ లాంటి దేశాలకి, మిగతా దేశాలకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడ్డది. మనం కేవలము అలీన విధానానికి నాయకులమే మాత్రమే కాదు, బ్రిక్స్ దేశానికి అధిపతులం కూడా. ఈరోజు బ్రిక్స్ దేశానికి వర్చువల్గా భారతదేశానికి అధ్యక్షత పదవి దక్కింది. బ్రెజిల్, సౌత్ అమెరికా, రష్యా, చైనా, ఇండియాతో కూడుకున్న విశాలమైన బ్రిక్స్కి అధిపతిగా ఉండి ప్రపంచంలో ఈ యుద్ధాన్ని ఆపే ప్రయత్నం చేయాలి. మోడీ గారు మాత్రం ఇజ్రాయెల్ పర్యటన పోయి మన న్యూట్రాలిటీని, అలీన విధానాన్ని ఆయన అపహాస్యం చేయడం అనేది దురదృష్టకరం. ఇక రెండో విషయం ఏంటంటే ఈరోజు నేను ట్రావెల్ చేసుకుంటూ వస్తూ ఉన్నా. ప్రతి పెట్రోల్ పంప్ దగ్గర బారులు తీసిన వెహికల్స్ ఉన్నాయి. మీరు చూసారు, నేను చూశాను, ఈ వీడియో వీక్షిస్తున్న గౌరవ ప్రజలు కూడా చూస్తున్నారు. గ్యాస్కి సంబంధించిన ఇష్యూస్లో సెంట్రల్ గవర్నమెంట్ రిస్ట్రిక్షన్ పెట్టింది. సింగిల్ గ్యాస్ సిలిండర్కి 21 రోజులు 25 పెట్టింది. కమర్షియల్ గ్యాస్కి అసలు గ్యారెంటీ వేయలేదు. అట్లాగే ఇంకా ఏమని చెప్పిందంటే గ్యాస్కు సంబంధించిన ఇష్యూస్ మీద భవిష్యత్తులో ఇంకా ప్రమాదం ఏర్పడుతున్న హెచ్చరికలు చేశారు. పెట్రోల్కు సంబంధించిన ఇష్యూస్ మీద కూడా 8 నుంచి 9 రోజులకు మాత్రమే సరిపోయే నిల్వలున్నాయనే ఒక వాదన బయటకు వస్తూ ఉన్నది. అధికారులు దాని మీద రకరకాల ప్రకటనలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే గ్యాస్ కానీ, పెట్రోల్ కానీ, డీజిల్ కానీ, లేదా క్రూడ్ ఆయిల్కి సంబంధించిన ఏ ఎగుమతులు దిగుమతులు కానీ ఇవన్నీ ఎట్లా ఉంటాయంటే అవి కేంద్ర ప్రభుత్వం మాత్రం ప్రభుత్వాలకు ఇవ్వాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వాలు పంపిన వనరులను మాత్రమే పంపిణీ చేస్తుంది. మరి ఈరోజు ఏమైపోయిందంటే కేంద్ర ప్రభుత్వం దగ్గర స్పష్టత లేదు. యుద్ధం జరుగుతున్న విషయం మోడీ గారికి తెలుసనే విషయం మనకు అర్థమవుతుంది. ఎందుకోసం అంటే ఇజ్రాయెల్ పర్యటన పోయినాడు, ఫాదర్ ల్యాండ్గా నెతాన్యాహును ఆకాశానికి ఎత్తాడు. మరి కనీసం ఆలింగనం చేసుకుంటున్నప్పుడైనా మన నెతాన్యాహు చెవులో చెప్పాలి కదా మోడీ గారికి. మరి మోడీ గారికి అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు
భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూసుకునే ప్రయత్నం చేయాలి కదా. అదే అడుగుదాం అనుకున్నా. దాదాపుగా ఇప్పటికీ ఒక 20 రోజులకు పైన అయితా ఉంది. అంటే ఈ న్యూస్ బయటకు వచ్చి యుద్ధం స్టార్ట్ అయ్యి. సో మరి ఇప్పటివరకు కావచ్చు అంటే రాష్ట్ర సంబంధించిన కేంద్ర ప్రభుత్వం మరి ఎందుకు దీనిపై జాగ్రత్తలు తీసుకోలేదు కావచ్చు. ప్రజలు ఇంత ఇబ్బంది పడుతూ ఉన్నా మరి దీనిపై ఎందుకు ఒక క్లారిటీ అని ఇవ్వట్లేదు అంటే ఏం చెప్తారు? నవీన్ గారు చెరువు నీళ్ళని పోయి చెరువు వెనుక పడ్డాక చేసేది ఏమి ఉండదు. యుద్ధానికి సంబంధించిన సన్నాహాలు జనవరి నుంచి అమెరికా ఇజ్రాయెల్ చేస్తుంది. ఇరాన్కు వాళ్ళు హెచ్చరికలు చేస్తూ ఉన్నారు. ఇరాన్ మనకు ప్రధానంగా దిగుమతిదారు పెట్రోల్ కూడా అనేది మనం అక్కడి నుంచే దిగుమతి చేసుకుంటూ ఉంటాం. మన ముడి ధాన్యాలు ప్రధానంగా బాస్మతి రైస్ మనం ఎక్కువగా ఎగుమతి చేస్తూ ఉంటాం. యుఏఈ నుంచి బంగారం వెండి మనం దిగుమతి చేసుకుంటూ ఉంటాం. అలాగే గల్ఫ్ దేశాలకు మన దగ్గరికి సంబంధించిన అనేక గూడ్స్ని ప్రధానంగా వ్యవసాయం సంబంధించిన పరిశ్రమల నుంచి ఉత్పత్తి అయిన వాటిని అక్కడ పంపుతూ ఉంటాం. కాబట్టి ఖచ్చితంగా జనవరి నుంచి ఆ ప్రయత్నాలు జరుగుతూ ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం చాలా చక్కగా నిద్రపోతూ ఉన్నది. ఆ రోజు రోమ్ నగరం తగలబడిపోతూ ఉంటే నీరో చక్రవర్తి పిడేలు వాయించినట్టుగా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం కూడా పిడేలు వాయించుకుంటూ కూర్చున్నది తప్ప తక్షణ రక్షణ చర్యలు ఎక్కడ తీసుకున్న సందర్భాలు మనం చూడలేదు. మనం కేంద్ర ప్రభుత్వాన్ని సూటి ఒకటి అడుగుతున్నాం. దాదాపుగా 6 నెలల నుంచి ఈ ఈ పరిస్థితి కొనసాగింది. కరెక్ట్గా 10 నెలల క్రితం 11 రోజుల యుద్ధం ఇరాన్కు ఇజ్రాయెల్కు అమెరికా మధ్య జరిగిన నేపథ్యం కూడా మనకు ఉంది. కరోనా టైంలో మనం ఫేస్ చేసే సందర్భాలు ఉన్నాయి. వాటి మీద కేంద్ర ప్రభుత్వం చర్యలేని నిజంగా మీరు పెట్రోల్ సంబంధించిన నిల్వలు ఎన్ని తీసుకొచ్చారు, గ్యాస్ సంబంధించిన నిల్వలు ఎన్ని పట్టుకొచ్చారు, క్రూడ్ ఆయిల్ ఎన్ని తీసుకొచ్చారు. అట్లాగే మన దగ్గర నుంచి ఎగుమతులు బయటికి పోతున్నాయి. మనకి రైతుల సంబంధించిన ఎగుమతులు ప్రధానంగా బాస్మతి రైస్ కానీ ముడి ధాన్యం పోతున్నప్పుడు రైతులకు సంబంధించిన ఎగుమతులు ఆ గల్ఫ్ దేశాలకు పోయే అవకాశం లేనప్పుడు ఆల్టర్నేటివ్ వ్యవస్థలు ఎక్కడ క్రియేట్ చేసుకున్నాం. మోడీ గారు ఎక్కడ సమాధానం చెప్పే ప్రయత్నం చేయట్లేదు. పార్లమెంట్ జరుగుతుంటే ఆ పార్లమెంట్ సమావేశాలు వదిలిపెట్టి ఆయన పర్యటనలకు పోయే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈరోజు మోడీ గారిని ఏమంటున్నారు, గౌరవ ప్రధాని మోడీ గారి పట్ల ప్రధానమంత్రి సీట్ పట్ల మాకు గౌరవం ఉంటుంది. కానీ బాధ్యత కూడా ఉంటుంది కదా. బాధ్యతను వహించిన కేంద్ర ప్రభుత్వం ఈరోజు అవన్నీ వదిలిపెట్టి సడన్గా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మీద చర్చ జరగకుండా ఏం చేస్తుందంటే సీట్ల పెంపుకు సంబంధించిన ఇష్యూని ప్రస్తావిస్తుంది. సీట్ల పెంపును మేము వ్యతిరేకించట్లేదు. సీట్ల పెంపు కావాలి. కానీ ఈ పెంపులో దక్షిణ భారతదేశాలకు న్యాయం జరగాలి. ఉత్తర భారతదేశం కోసము దేశభక్తిని అట్లాగే కుటుంబ నియంత్రణని దాంతోపాటుగా సైంటిఫిక్ విలువలని చిన్న కుటుంబాన్ని కాపాడే దక్షిణ భారతదేశానికి అన్యాయం జరగద్దు. సడన్గా డైవర్షన్ పాలిటిక్స్ తీసుకొచ్చారు. ఈ డైవర్షన్ పాలిటిక్స్లో ఎవరికి లాభం ఉంటుంది అంటే ఇప్పుడు పెట్రోల్ గ్యాసు నిత్యావసరాల మీద అటెన్షన్ లేకుండా చేస్తూ ఉంది. నిజంగా సీట్ల పెంపు రైటే, కానీ సందర్భం చూసుకోవాలి. హడావుడిగా ఎందుకు బిల్లు తీసుకొస్తున్నారు. కాబట్టి మోడీ గారు పూర్తిగా ఫెయిల్ అయిపోయినారు. భారతదేశం యొక్క విదేశాంగ విధానంలో బీజేపీ గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ పూర్తిగా వైఫల్యం చెందిందనేది మేము భావిస్తూ ఉన్నాం. అంటే చివరగా ఇప్పుడు రాష్ట్రం విషయానికి వస్తే ఇక్కడ కొన్ని పెట్రోల్ బంక్స్ కావచ్చు ఇట్లాంటి వ్యవస్థల్లో కొన్ని అంటే కావాలని రాంగ్ ఇండికేషన్ ఇస్తున్నారని చెప్పేసి ఒకటి వార్త వస్తాను. సో మరి రాష్ట్ర ప్రభుత్వం తరపున కావచ్చు మీరేం చెప్తారు, దీనికి సంబంధించి ఏం అప్డేట్ ఇస్తారు? నవీన్ గారు దిగుమతుల పాలసీస్ని తీసుకోవడం కానీ వచ్చిన దిగుమతులను పంచడంలో కానీ కేంద్ర ప్రభుత్వం 100% పాత్ర ఉంటుంది. ఇక్కడ మేం బ్లాక్ మార్కెట్ జరగకుండా అట్లాగే ప్రజలు ప్యానిక్ కాకుండా ఉన్న వనరుల మీద సద్వినియోగం చేసుకోవడం మీద ప్రభుత్వ పరంగా క్లారిటీతో ఉన్నాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పౌర సరఫరాల మంత్రిగా ఉన్నారు. వెంటనే ఆయన మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్లో స్పష్టంగా చెప్పారు, ఆయన ఎక్కడ కూడా అట్లాంటి బ్లాక్ మార్కెటింగ్కి అవకాశాలు ఉండొద్దు, ప్రజలకు చేరువ కావాలని చెప్పారు. ఈరోజు మనం ఇంటర్వ్యూ చేసే సమయానికి మధ్యాహ్నం పూట గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు మొత్తం ఉన్నతాధికారులతో సమావేశం పెట్టారు. గ్యాస్ మీద, పెట్రోల్ మీద, డీజిల్ మీద ఎక్కడ కూడా లోటుపాటు రావద్దని. కాబట్టి ప్రభుత్వం వైపు నుంచి మాత్రం మనం క్లారిటీగా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం నుంచి. కానీ దీని మూల నిర్ణయాలు విధాన నిర్ణయంతో కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉన్నది. మరి రాష్ట్ర ప్రభుత్వంగా నాకు తెలిసి మొత్తం భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రం మొట్టమొదటిసారిగా రాష్ట్ర స్థాయిలో వీటికి సంబంధించిన సంక్షోభం రాకుండా రాష్ట్ర పరిధిలో ఏం ఉండాలో చేసే ప్రయత్నం చేసింది. కానీ అక్కడ మాత్రం కేంద్రంలో తలపు చేయి జైలు పెట్టుకొని వనరులను అది చేసుకోకుండా వాళ్ళు బిహేవ్ చేశారు. ఒకవైపు మోడీ గారి ప్రభుత్వం యొక్క విదేశీ వ్యవహారాల నిర్వహణ పూర్తిగా విఫలమైంది. ఇది భారతదేశం గత అనేక సంవత్సరాల నుంచి జవహర్లాల్ నెహ్రూ గారి నుంచి మొదలుకుంటే గుజరాల్ గారి నుంచి మొదలుకుంటే అటల్ బిహారీ వాజ్పేయి గారి వరకు, అక్కడి నుంచి మొదలుకుంటే మన్మోహన్ సింగ్ వరకు ఏ విదేశ వ్యవహారాలను తీసుకున్నామో ఆ మొత్తం పాలసీని మాత్రం ఫెయిల్ చేయడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం మేలుకొని ప్రజలకు నిత్యావసరాలు ఎందుకంటే మన జీవితంలో ఒక భాగం అయిపోయినాయి. అవి మన జీవితంలో భాగం అయిపోయిన వీటి పట్ల అప్రమత్తతో ఉండి ప్రజలకు భరోసా కల్పించాలని మేము కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్.